अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమెన్. మనం అల్లా యొక్క చివరి ప్రవక్త అయినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యల్లో ఒక భార్య అయినటువంటి అమ్మ ఆయిషా రజల్లాహు గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు మనం 21వ భాగంలో ఉన్నాం. ఇంతకుముందు 20వ భాగంలో అల్లా యొక్క దయ వల్ల మనం మరి ఆయిషా రజల్లాహు గారు కొన్ని విషయాల గురించి ఏం చెప్పారు అనే విషయం గురించి తెలుసుకున్నాం. వాటిల్లో ముఖ్యంగా శుక్రవారం రోజు స్నానం ఎందుకు చేయాలి, గుసుల్ స్నానం, తల స్నానం ప్రత్యేకంగా, ప్రయాణంలో 2 రకాతుల నమాజ్ ఎందుకు చదవాలి, ఫజర్ మరియు అసర్ నమాజుల తర్వాత నమాజులు ఉన్నాయా లేవా, కూర్చొని నమాజ్ చేయవచ్చా, చేస్తే ఎంత పుణ్యం, మగ్రిబ్లో 3 రకాతులు ఎందుకు చదవాలి, ఫజర్ నమాజ్లో 2 రకాతులు ఎందుకు చదవాలి, మరియు అషురా ఉపవాసానికి ప్రధాన కారణం ఏంటి, రంజాన్ నెలంతా తరావీ నమాజ్ ముహమ్మద్ అస్లం గారు జమాత్ తోటి మస్జిద్లో ఎందుకు చదవలేదు, మరియు హజ్లోని నిజాలేంటి, ముహసబ్ లోయలో విడిదై మరియు కుర్బానీ మాంసం 3 రోజుల కన్నా ఎక్కువగా నిల్వ ఉంచొచ్చా ఉంచకూడదా, మరియు కాబా నిర్మాణం ఎలా జరిగింది, ఎన్నిసార్లు జరిగింది, హజ్లోని కొన్ని క్రియల గురించి, మరియు వాహనం ఎక్కి హజ్ చేయొచ్చా లేదా, మరియు అదేవిధంగా హిజ్రత్ అంటే ఏమిటి, దైవప్రవక్త ముహమ్మద్ అస్లం గారిని ఆయన యొక్క కుటీరంలోనే మరి ఎందుకు ఖననం చేయడం జరిగింది, ఇలాంటి ఇంకా అనేక విషయాలని మనం అల్లా యొక్క దయ వల్ల మరియు కొన్ని ఖురాను మరియు హదీసులు మరియు ఇస్లామిక్ గ్రంథాల ఆధారంగా, చారిత్రక గ్రంథాల ఆధారంగా వీటి యొక్క విషయాలని అమ్మ ఆయిషా రజల్లాహు గారు వీటికి ఏం ఆన్సర్ ఇచ్చారనేది మనం ఇంతకుముందు 20-21 భాగాలలో తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మనం వైద్యం, చరిత్ర, సాహిత్యం, ప్రసంగాలు, కవిత్వం, వీటికి సంబంధించి అమ్మ ఆయిషా రజల్లాహు గారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇవన్నీ కూడా మనం అల్లామా సయ్యద్ సులైమాన్ నద్వీ రహమతుల్లాహి గారు మరి సేకరించినటువంటి గ్రంథంలో నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం తెలుగు బుకార్ యూట్యూబ్లో మరి ఆడియోలో వినడం జరుగుతుంది. దీనిని మనం ఈ యొక్క తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్ ట్రస్ట్ సందేశ భవనం లక్కడ్ కోట్ చెత్తా బజార్ హైదరాబాద్ వారు ముద్రించినటువంటి మరి ఈ యొక్క టీఐపి అనే ట్రస్ట్ ఏదైతే ఉందో వారి ద్వారా స్వీకరించబడినట్టు ఉర్దూ మూలం అల్లామా సయ్యద్ సులైమాన్ నద్వీ రహమతుల్లాహి ఉర్దూ మూలం ఇది. దీనిని తెలుగులోకి తీసుకొచ్చిన వారు మొహమ్మద్ అజీజుర్ రెహమాన్ గారు అనమాట. ఈ యొక్క పుస్తకం పేరు విశ్వాసుల మాత సయ్యదా ఆయిషా రజల్లాహు గారు. ఈ యొక్క గ్రంథంలో నుంచి మనం అంచెలంచెలుగా మనం అమ్మ ఆయిషా రజల్లాహు గారి గురించి ఉన్నటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు 21వ భాగం. సో నేను అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఖురాన్ మరియు హదీసులను మరియు ఏదైతే ఇస్లాం జ్ఞానాన్ని మాకు నేర్పాలని మీరు తలచారో వల్ల వాటన్నిటిని కూడా మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. ఈరోజు మరి మన యొక్క ప్రారంభిద్దాం ఈ రోజు ప్రోగ్రామ్ని. వైద్యం, చరిత్ర, సాహిత్యం, ప్రసంగాలు, కవిత్వం. దీనికి సంబంధించి చూసే ముందుగా సయ్యదా ఆయిషా రజల్లాహు గారు శిష్యుల కథనం ప్రకారం చరిత్ర, సాహిత్యం, ఉపన్యాసాలు, కవిత్వంపై ఆమెకు మంచి పట్టు ఉండేది. వైద్యంలో కూడా కొంత ప్రవేశం ఉండేది. హిషామ్ బిన్ ఉర్వా రహమతుల్లాహి గారు తన తండ్రి నుండి ఇలా ఉల్లేఖించారు: ఖురాన్, విధులు, హలాల్, హరాం అంటే ఫికా, కవిత్వం, అరేబియా చరిత్ర, వంశవృక్షం ఇలాంటి విద్యలలో సయ్యదా ఆయిషా రజల్లాహు గారును మించిన జ్ఞానులను నేను చూడలేదు అని ఆయన చెప్పారు అని తజ్కిరతుల్ హుఫాజులిల్ జహబీ 1/28లో ఈ యొక్క సాక్ష్యం ఉందన్నమాట. ఇక వైద్యం గురించి చూసినట్లయితే నేను సయ్యదా ఆయిషా రజల్లాహు గారును మించిన వైద్య నిపుణులను చూడలేదు అని మహానీయ ఉర్వా రహమతుల్లాహి గారు తెలిపారు. ఆనాడు అరేబియాలో వైద్య విద్య ప్రాచుర్యంలో లేదు. ఆనాడు అరేబియాలో హారిస్ బిన్ కల్దా అందరికన్నా గొప్ప వైద్యునిగా పేరు గణించబడేవాడు. దేశంలో అక్కడక్కడ చిన్న చిన్న వైద్యులు ఉండేవారు. అజ్ఞాన కాలపు జాతుల్లో చలామణిలో ఉండే వైద్య విధానాన్నే వారు అవలంబించేవారు.
కొన్ని వనమూలికల గుణం గురించి వారికి తెలుసు, కొన్ని సర్వరోగ నివారణ మందుల గురించి తెలుసు. అంతే. ఒక వ్యక్తి ఆయిషా రదియల్లాహు గారితో, అమ్మ, మీకు కవనంలో ప్రావీణ్యం ఉందంటే ఒప్పుకుంటాను, ఎందుకంటే మీరు మహానీయ అబూబకర్ రదియల్లాహు గారి పుత్రిక. కవనంలో రాణించడం సహజమే, కానీ మీకు వైద్య విభాగంలో ప్రవేశం ఎలా లభించింది అని అడిగితే ఆమె ఏమని సమాధానం ఇచ్చారంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చివరి కాలంలో అస్వస్థులై ఉండేవారు. ఆయనకు చికిత్స చేయడానికి అరేబియాలోని వైద్య నిపుణులు వస్తూ ఉండేవారు. వారు చెప్పే మందులను, వైద్య విధానాన్ని విని జ్ఞాపకం ఉంచుకున్నాను అని అమ్మ ఆయిషా రదియల్లాహు గారు చెప్పారు అని ముస్నద్ అహ్మద్లో 6/67లో చెప్పడం జరిగింది. పూర్వం కాలంలోని బామ్మలు చిన్నపిల్లలకు చేసేంత వైద్యమే అమ్మ ఆయిషా రదియల్లాహు గారికి తెలుసునని మనం అనుకుంటాము. ఆనాడు ముస్లిం మహిళలు యుద్ధ రంగాలకు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెంట వెళ్ళి క్షతగాత్రులకు కుట్లు కట్టి ప్రాథమిక వైద్య చికిత్స చేసేవారు. బుఖారీ హదీస్ గ్రంథంలో 2882, 2883లో కూడా ఈ యొక్క హదీసులు ఉన్నాయి. సయ్యిదా ఆయిషా రదియల్లాహు గారు సైతం ఉహూద్ యుద్ధంలో ఇలాంటి సేవలు అందించారు. బుఖారీ హదీస్ గ్రంథంలో 2880లో ఈ యొక్క విషయాలు చూడవచ్చు. దీనిని బట్టి అవగతమయ్యేది ఏమిటంటే, ముస్లిం మహిళలకు అవసరం కొద్దీ ప్రాథమిక వైద్య చికిత్స చేసే కనీస పరిజ్ఞానం ఆనాటి కాలంలో ఉండేది. ఇంకా ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి. మరి ఇకపోతే చరిత్ర, అరేబియా స్థితిగతులు, అజ్ఞాన కాలం నాటి ఆచార వ్యవహారాలు, వివిధ తెగల మధ్య గల వంశపారంపర్య సంబంధాల చరిత్రపై మహానీయ అబూబకర్ రదియల్లాహు గారికి అసాధారణమైన పట్టు ఉండేది. ఈ యొక్క విషయం ముస్లిం హదీస్ గ్రంథంలో 2490లో చెప్పబడింది. అదేవిధంగా సయ్యిదా ఆయిషా రదియల్లాహు గారు ఆ తండ్రి గారాల బిడ్డే కదా. ఆయిషా రదియల్లాహు గారు ఎవరి బిడ్డ? మరి అబూబకర్ రదియల్లాహు గారి బిడ్డ. కనుక ఈ కళ ఏదైతే ఉందో, ఈ యొక్క విద్య, ఈ యొక్క నైపుణ్యం ఏదైతే ఉందో అది ఆమెకు వంశపారంపర్యంగా అబ్బినదే అని ముస్నద్ అహ్మద్లో 6/67లో చెప్పడం జరిగింది. మహానీయ ఉర్వా రహమతుల్లాహి గారు ఏమన్నారంటే, అరబ్బుల చరిత్రను, వంశవృక్షాన్ని విశదీకరించడంలో నేను సయ్యిదా ఆయిషా రదియల్లాహు గారిని మించిన నిష్ణాతులను చూడలేదు అని తజ్కిరతుల్ హుబ్సాబ్ 1/28లో చెప్పడం జరిగింది. అజ్ఞాన కాలం నాటి అరబ్బులు ఆచార సాంప్రదాయాలకు, సామాజిక స్థితిగతులకు సంబంధించిన విలువైన సమాచారం హదీసు గ్రంథాలలో ఆయిషా రదియల్లాహు గారి ద్వారా ఉల్లేఖించబడింది. చారిత్రక కథనాలు, ఉదాహరణకు అరేబియాలో వివాహానికి సంబంధించిన ఎన్ని రకాలు చలామణిలో ఉండేవి అనే విషయం బుఖారీ హదీస్ గ్రంథం 5127లో చూడవచ్చు. విడాకుల పద్ధతి ఎలా ఉండేది అనేది సుననే తిర్మిజీ 1192లో చూడవచ్చు. వివాహాలలో ఏ పాటలు పాడబడేవి అనే విషయం ముఅజ్జమ్ సగీర్ తిబ్రానీ 1/214లో చూడవచ్చు. వారు ఉపవాసం పాటించే దినం ఏది అనే విషయం బుఖారీ హదీస్ గ్రంథం 1592లో చూడవచ్చు. కురైషులు హజ్జులో ఎక్కడ ఆగేవారు అనేది బుఖారీ హదీస్ గ్రంథం 4520లో చూడవచ్చు. మృతుణ్ణి, చనిపోయిన వ్యక్తిని చూసినప్పుడు ఏమనేవారు అనే విషయం బుఖారీ హదీస్ గ్రంథం 3837లో చూడవచ్చు. ఇలాంటి అనేక విషయాలన్నీ కూడా అమ్మ ఆయిషా రదియల్లాహు గారి ద్వారానే తెలిసాయి. హదీసు వేత్తల సదనంలో అన్సారుల మధ్య జరిగిన బుఆస్ యుద్ధ ప్రస్తావన కూడా మనం అమ్మ ఆయిషా రదియల్లాహు గారి ద్వారానే వినటం జరిగింది. బుఖారీ హదీస్ గ్రంథంలో 3846లో. ఇస్లాంకు పూర్వం అన్సార్ల మతాచారాలు ఎలా ఉండేవి అన్న విషయం కూడా మనకు ఆయిషా రదియల్లాహు గారి ద్వారానే తెలిసింది. ఉదాహరణకు వారు ముసల్లల్ అనే విగ్రహాన్ని పూజించేవారన్న సంగతి బుఖారీ హదీస్ గ్రంథం 1643లో అమ్మ ఆయిషా రదియల్లాహు గారు చెప్పిన హదీస్ ప్రకారం తెలుస్తుంది. ఇస్లాం యొక్క కొన్ని చారిత్రక ప్రాముఖ్యం గల సంఘటనలు, ఉదాహరణకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై వహీ అవతరించడం, దైవ దౌత్యం ప్రవక్త పదవి అందిన తొలి కాలంలో పొడసూపిన ఆనాటి పరిస్థితులు,
ఇలాంటివి అనేకం బుఖారీ హదీస్ ప్రకారంలో హదీస్ నంబర్ 3లో ఇవన్నీ కూడా ఆయిషా రదియల్లాహు గారు తెలియజేసినవే. హిజ్రత్కు సంబంధించిన సంఘటనలు, స్వయంగా అమ్మ ఆయిషా రదియల్లాహు గారిపై మోపబడిన అబాండం ఇష్క్ గురించి ఆమె పూసగుచ్చినట్లు వివరించారు. ఇవన్నీ కూడా బుఖారీ హదీసు గ్రంథం 4141లో చూడవచ్చు. హదీసు గ్రంథాలలో ఈ విషయాలన్నీ చాలా క్లుప్తంగానే ఉన్నాయి. కానీ ఆయిషా రదియల్లాహు గారి గురించిన ఈ సంఘటనలు హదీసు పుస్తకాలలో 2-3 పుటల చొప్పున సవివరంగా వచ్చాయి. ఖురాన్ ఎలా అవతరించింది, ఏ క్రమంలో అవతరించింది అనే విషయాలు కూడా బుఖారీ హదీస్ గ్రంథం 4993లో అమ్మ ఆయిషా రదియల్లాహు గారు తెలియజేసిన విషయాలు ఉన్నాయి. ఇస్లాంలో నమాజ్ ఏ విధంగా వికాసం పొందింది వంటి విషయాలన్నీ కూడా ఈమె గారి ద్వారానే తెలిసినవే. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అస్వస్థకు గురైన నాటి నుండి చివరి వరకు జరిగిందంతా ఆమె గారి ద్వారా మాత్రమే లోకానికి తెలిసింది అని బుఖారీ హదీస్ గ్రంథంలో తెలియజేయడం జరిగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కఫన్గా ఎన్ని వస్త్రాలు ఉపయోగించారు, అవి ఎలాంటివి అనేది కూడా అమ్మ ఆయిషా రదియల్లాహు గారే తెలియజేశారు. ఈ యొక్క విషయాలు సిహాహ్ జనాయిజ్ అధ్యాయాల్లో ఉంది. సరే, ఇవన్నీ గృహ విషయాలు అనుకోండి, ఇంటి విషయాలు ఇవన్నీ కూడా. అయితే యుద్ధరంగ పరిస్థితులను కూడా ఆమె మనకు తెలియపరిచారు. బద్ర్ యుద్ధ సందర్భంగా సంభవించిన కొన్ని సంఘటనలు ముస్నద్ అహ్మద్ హదీస్ గ్రంథంలో 6/149, 150, 170లో, ఉహూద్ యుద్ధ రంగంలోని సంకట పరిస్థితుల్లో బుఖారీ హదీస్ గ్రంథం 4065లో, కందక యుద్ధ పోరాటంలోని కొన్ని సంఘటనలు ముస్లిం హదీస్ గ్రంథం 3061లో, బనీ కురైజా యుద్ధంలోని కొన్ని సంఘటనలు బుఖారీ హదీస్ గ్రంథం 4117 మరియు 4112లో, జాతర్ రిక్కా యుద్ధంలో నమాజే ఖౌఫ్ వైనం ముస్నద్ అహ్మద్ 6/275లో, మరియు మక్కా విజయం సందర్భంగా మహిళలు చేసిన విధేయత ప్రమాణం, హజ్జతుల్ విదాలో జరిగిన సంఘటనల్లోని కొన్ని ముఖ్యమైన అంశాలు బుఖారీ హదీస్ గ్రంథం 5288 మరియు ముస్లిం హదీస్ గ్రంథం 1866లో ఇవన్నీ కూడా అమ్మ ఆయిషా రదియల్లాహు గారి ద్వారానే మనకు లభ్యమయ్యాయి. ఆమె తెలియజేసిన విషయాలే ఇవన్నీ కూడా. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పవిత్ర జీవిత చరిత్రలోని కీలక ఘట్టాలు కూడా ఆమె ద్వారానే సవివరంగా మనకు తెలిసాయి. ఉదాహరణకు ఖురాన్ వహీ రూపంలో అవతరించింది. ఆ వహీ అవతరణ మరియు హిజ్రత్ సంఘటన మరియు మరణ గడియల్లో సంభవించిన విషయాలతో పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి రాత్రివేళ ఆరాధనలు ఎలా ఉండేవి, ఇలాంటి అనేక విషయాలు మరి అమ్మ ఆయిషా రదియల్లాహు గారు తెలియజేసినవి బుఖారీ హదీస్ గ్రంథంలో 1146, 1147లో మనం చూడవచ్చు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వ్యక్తిగత వ్యాపకాలు బుఖారీ హదీస్ గ్రంథం 5363లో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క గుణగణాలు, నీతి నడవడికల గురించి బుఖారీ హదీస్ గ్రంథంలో 6030లో సంబంధించిన ఖచ్చితమైన చిత్రపటాన్ని ఆమె గారే గీసి మనకు అందించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవితంలో అత్యంత కఠినమైన దినం ఏదో కూడా ఆమె గారే మనకు తెలియజేశారు. ఈ యొక్క విషయం బుఖారీ హదీస్ గ్రంథంలో 3231 మరియు ముస్లిం హదీస్ గ్రంథంలో 1795లో చెప్పడం జరిగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తదనంతరం ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ మహానీయ అబూబకర్ రజియల్లాహు గారి పరిపాలనా కాలంలో ఎదురైన సంక్షోభాలు, ఫాతిమా రజియల్లాహు గారు ప్రవక్త సతీమణులు రజియల్లాహు గారు చెప్పిన విషయాలు ఈమె గారి ప్రామాణిక ఉల్లేఖనాల ద్వారానే మనకు తెలిసాయి అని బుఖారీ హదీస్ గ్రంథంలో 4241లో మనం చూడవచ్చు. ఇస్లాం చరిత్రకు సంబంధించి ఆమెకు తెలిసినవన్నీ ఆమె కల్లారా చూసినవే. కానీ అజ్ఞాన కాలపు అరేబియా స్థితిగతులను ఆమె ఎవరి ద్వారా విన్నారు అనేది ప్రశ్న. ఒక హదీసు ద్వారా తెలిసేదేమంటే ఈ భాగ్యం ఆమెకు ఆమె తండ్రి తాతల ద్వారా సంక్రమించింది అని ఆమె గారి శిష్యుడు ఒకరు ఆమెతో ఇలా అన్నారు. ముస్నద్ అహ్మద్ 6/67లో మనం చూడవచ్చు. అరేబియా చరిత్ర గురించి మీకున్న పరిజ్ఞానంపై నేను ఆశ్చర్యచకితుణ్ణి కావటం లేదు, ఎందుకంటే మీరు మహానీయ అబూబకర్ రజియల్లాహు గారి పుత్రిక కాబట్టి అని ఒక శిష్యుడు చెప్పడం జరిగింది.
ఇక ఆమెకు సాహిత్యం కూడా బాగా వచ్చు. ఆయిషా రజల్లా గారికి సాహిత్యం అంటే ఏమిటి? మనోజ్ఞమైన రీతిలో సంభాషించటం, గద్యంలో కూడా భాషా పాండిత్యాన్ని గుబాలించడమే అసలు సాహిత్యం. అమ్మ ఆయిషా రజల్లా గారు మాట్లాడే తీరు వినసొంపుగా సుమధురంగా ఉండేదని, ఆమె మాటలు నదీ ప్రవాహంలా పర్వళ్ళు తొక్కేవన్న విషయంలో ఉల్లేఖకులు మధ్య ఏకాభిప్రాయం ఉంది. ఆమె శిష్యుల్లో ఒకరైన మూసా బిన్ తల్వా రహమతుల్లా గారు ఏమన్నారంటే, ఆయిషా రజల్లా గారును మించిన వాక్పటిమ గల వ్యక్తులను నేను చూడలేదు అని. మరి ఈ యొక్క మూసా బిన్ తల్వా రజల్లా గారు ఆమె యొక్క శిష్యులు చెప్పారు అని సునెన్ తిర్మిజీ హదీస్ నెంబర్ 3884లో చెప్పడం జరిగింది. అహ్నఫ్ బిన్ కైస్ రహమతుల్లా గారు ఏమన్నారంటే, సృష్టితాలైన మానవుల నోట వెలువడే మాటలో వాక్చాతుర్యం, గాంభీర్యం ఉట్టిపడటం దృష్ట్యా చూసినప్పుడు ఆయిషా రజల్లా గారి కంటే గనులు ఎవరు లేరనిపిస్తుంది అని ఈ యొక్క అహ్నఫ్ బిన్ కైస్ రహమతుల్లా గారు అన్నారని ముస్తద్రక్ హాకీంలో 4/11లో చెప్పడం జరిగింది. ఆయిషా రజల్లా గారి ద్వారా వేలాది హదీసులు ఉల్లేఖించబడిన సంగతి నిజమే అయినప్పటికీ ఆమె చెప్పిన పలుకుల్లో యథాతథంగా అవి సురక్షితంగా లేవు అని హదీసువేత్తలు అంటారు. అయితే హదీసులో ఎక్కడైనా ఆమె నోట వెలువడిన ఒక్కగానొక్క వాక్యం సురక్షితంగా ఉన్నా అది మొత్తం హదీసులో ప్రాణం పోసేస్తుంది. దైవవాణి అవతరణకు సంబంధించిన హదీసులో మొదట్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి నిజమైన కళ వచ్చేది అని ఆమె అంటారు. దానికోసం ఆమె ఉపయోగించిన పదజాలం ఏమిటి అంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కన్న కళ ఉషోదయపు ధవల రేఖల ప్రస్ఫుటం అయ్యేది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై వహీ దైవవాణి అవతరించినప్పుడు, ఖురాన్ అవతరించినప్పుడు నుదుటిపై నీటి బిందువులు కనిపించేవి. ఇదే మాటను ఆమె గారు ఏమని వర్ణించేవారంటే, నుదుటిపై నుండి స్వాతి ముత్యాలు ఒలికేవి అని. కొంతమంది దుష్టులు ఆమెపై అభాండం మోపినప్పుడు దుఃఖవేదనతో రాత్రిళ్ళు ఆమెకు నిద్ర పట్టేది కాదు. ఆ మాటను ఆమె ఇలా అభివ్యక్తం చేశారు, నేను నిద్ర అనే కాటుకను పెట్టుకోలేకపోయాను అని. సహీ బుఖారీలోని సయ్యదా ఆయిషా రజల్లా గారి నోట ప్రస్తావించబడిన ఉమ్మే జరా నీతి కథ బుఖారీ హదీస్ గ్రంథం 5189లోని ఒక్కొక్క వాక్యం, ఒక్కొక్క పదం అరబీ సాహిత్యంలో ఓ విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. సాహితీపరులు కేవలం ఒక్కగానొక్క పేజీకి మాత్రమే వ్యాఖ్యానం వ్రాశారు. తన శిష్యులు మాట్లాడే భాషను, పదప్రయోగాలను ఆమె నిశిత దృష్టితో పర్యవేక్షించేవారన్న సంగతి మున్ముందు మనం చూడవచ్చు. ఇక ఆయిషా రజల్లా గారి వ్యక్తిత్వం చూసినట్లయితే, వక్తృత్వం, రచనాశక్తి, అరబ్బుల స్వేచ్ఛా నైజంలో ఇమిడిపోయిన ఒక ఆభరణం ఈ యొక్క వక్తృత్వం. పురుషులలోనే కాదు స్త్రీలలో సైతం ఈ ప్రావీణ్యం ఉండేది. ఇస్లాం ఆవిర్భవించిన తొలి కాలంలో ముస్లింలలో అరబీ ఆత్మ సజీవంగా ఉన్న రోజులలో స్త్రీలలో మహావక్తలు ఉండేవారు. అహ్మద్ బిన్ అబీ తామిర్ మరణం హిజ్రీ శకం 2004 బలాగాతున్నిస్సా పేరుతో ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆ కాలం నాటి ముస్లిం మహిళలు చేసిన ఉపన్యాసాలను ఆయన పొందుపరిచారు. అందులో ఆయిషా రజల్లా గారి ఉపన్యాసాలు కూడా ఉన్నాయి. ఇబ్నే అబ్దుల్ ఫరీద్లో ఆమె గారి ఒక ప్రసంగాన్ని సేకరించారు. అహ్నఫ్ బిన్ కైస్ తబాయి బస్రీ రహమతుల్లా గారు బహుశా ఆయన గారే బస్రాలో ఆయిషా రజల్లా గారి ప్రసంగాలను విని ఉంటారు. ఇలా అంటున్నారు, నేను మహానీయ అబూబకర్, మహానీయ ఉమర్, మహానీయ ఉస్మాన్, మహానీయ అలీ రజల్లా గారుల ఉపన్యాసాలను, నేటి వరకు పరిపాలకులుగా ఉన్న ఖలీఫాల ఉపన్యాసాలను కూడా విని ఉన్నాను. కానీ ఆయిషా రజల్లా గారి నోట జాలువారే పలుకుల్లో ఉన్న తేటదనం, గాంభీర్యం ఎవరి పలుకుల్లో కూడా ఉండేది కాదు అని ఆయన అన్నారు అని ముస్తద్రక్ హాకీం 4/11 ఆయిషా రజల్లా గారి ప్రస్తావనలో ఈ యొక్క విషయాలు ఉన్నాయి. నా అభిప్రాయంలో
అహ్నఫ్ రహమతుల్లా గారి మాటల్లో కాస్త అతిశయోక్తి ఉందనిపిస్తోంది. ఒక మహిళ అందున ఆమె కథన రంగానికి కదిలి వచ్చి ఉద్వేగంతో ప్రసంగిస్తున్నప్పుడు ఖచ్చితంగా అది ప్రభావితం చేస్తుందన్నది వాస్తవం. మొత్తం మీద ఆమె వాక్పటిమ గల మహావక్త అన్న విషయంలో మాత్రం సందేహం ఏమీ లేదు. మహానీయ ఆమీర్ ముఆవియా రజల్లా గారు ఏమంటారంటే, నేను ఆయిషా రజల్లా గారి కన్నా ఎక్కువ వాగ్దాటి, గంభీరత, బుద్ధి కుశలత గల ఉపన్యాసకులను చూడలేదు అని మహానీయ ముఆవియా రజల్లా గారు అన్నారని ముహజ్జం కబీర్ తిబ్రానీలో 33/183లో ఉంది. ఆయిషా రజల్లా గారిని మించిన వాక్చాతుర్యం కల వ్యక్తిని నేను చూడలేదు అని మహానీయ మూసా బిన్ తల్వా రహమతుల్లా గారు అభిప్రాయపడ్డారని సుననే తిర్మిజీ హదీస్ గ్రంథం 3884లో కూడా చెప్పబడింది. ఒక ఉపన్యాసకుని మాటల్లో లాలిత్యంతో పాటు భాషా ప్రావీణ్యం కూడా ఉండాలి. అతని కంఠం కంచుకంఠలా ఉండాలి, కంచుకంఠంలా. అతని పలుకుల్లో ఔన్నత్యం, ప్రతాపం పొంగి పొరలుతూ ఉండాలి. ఆయిషా రజల్లా గారి కంఠం కూడా అటువంటిది. తబ్రీలో ఏమని ఉందంటే, తర్వాత ఆయిషా రజల్లా గారు ప్రసంగించారు. ఆమె కంఠస్వరం పెద్దది. ఆమె హెచ్చు స్వరంతో చేసే ఉపన్యాసం ప్రేక్షకులను కట్టిపడేసేది. ఆ స్వరం ఒక రౌద్రమూర్తి స్వరంలా ఉండేది అని తారీఖే తబ్రీ 3/15లో చెప్పబడింది. జమల్ యుద్ధం సందర్భంగా మనం ఆమె గారి కొన్ని ప్రసంగాలను విన్నాం. అనువాదంలో అందులోని మాధుర్యం, వైభవం ఎంతకీ రాదు. కానీ ఆ మాటల్లోని భావోద్వేగాన్ని, వాగ్దాటిని అంచనా వేయవచ్చు. ఇక అమ్మ ఆయిషా రజల్లా గారికి కవిత్వం. ఇస్లాంకు పూర్వం అరేబియా సాహితీ లోకంలో ఏమన్నా ఉందంటే అది కవిత్వమే. ఒక అరబ్బు కవి ఎక్కడైనా ఒకచోట నోరు విప్పాడు అంటే చండ్ర నిప్పులు చెరిగేవాడు. ఒక్కో చోట జీవజలాన్ని కురిపించేవాడు. ఈ విషయం ఒక్క పురుషులకే పరిమితం కాదు సుమా, స్త్రీలు సైతం ఆ కోవకే చెందినవారే. ఇస్లాంకు పూర్వం, ఇస్లాం తర్వాత కూడా 100 ఏళ్ల వరకు వందలాది మంది మహిళలు కవనంలో అసాధారణమైన ప్రావీణ్యం సంపాదించారు. నేటికి వారి కవితలు అరబ్బు సాహితీ రంగానికి శోభాయమానంగా ఉంటాయి. ఆయిషా రజల్లా గారు కూడా ఆ కాలంలోనే పుట్టారు. ఆమె పూర్వీకులు కవితా జగతిలోని ఆణిముత్యాలు. ముస్నద్ అహ్మద్ 6/67 యొక్క విషయాలు ఉన్నాయి. అందువల్ల కవిత్వం ఆమెకు ఉగ్గుతో పోసిన విద్య అయింది. మాకు ఆమె కవితలపై ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే ఆమె మహానీయ అబూబకర్ రజల్లా గారి పుత్రిక అని ఆమె శిష్యులు చెప్పుకునేవారు. ముస్తద్రిక్ హకీం 4/11లో ఈ యొక్క విషయాలు ఉన్నాయి. కాబ్ బిన్ మాలిక్ రజల్లా గారి కీర్తనలన్నీ ఆశాంతం ఆమెకు కంఠస్థం అయి ఉండేవని ఇమాం బుఖారీ రహమతుల్లా గారు అదబుల్ మఫ్రద్లో ఉర్వా రహమతుల్లా గారి ఆధారంగా ఉటంకించారు. ఒక్కొక్క కీర్తనలో కనీసం 40 కవితలు ఉండేవి. అల్ అదబుల్ మఫ్రద్ లిల్ బుఖారీ 890లో యొక్క విషయాలు ఉన్నాయి. ప్రవక్త మహానీయులు ఎప్పుడైనా కవితలు పఠించేవారా అని ఒక శిష్యుడు ఆమెను అడగ్గా, అబ్దుల్లా బిన్ రవాహా రజల్లా గారి కవితల్లో కొన్నింటిని చదివేవారని ఆమె చెప్పారు. ఈ యొక్క విషయాలు సుననే తిర్మిజీ సాహిత్య ప్రకరణం హదీస్ నంబర్ 2848లో చెప్పబడింది. ఉదాహరణకు, నీవు చద్దిమూట ఇచ్చి పంపినవాడే నీ కోసం సమాచారం మోసుకువస్తాడు. ఇస్లాంకు పూర్వం అజ్ఞాన యుగంలో అబూ కబీర్ హబ్లీ అనే ఒక కవి ఉండేవాడు. అతడు తన సవతి కొడుకును మెచ్చుకుంటూ కవిత్వం చెప్పాడు. ఆ కవిత మాలలోని 2 కవితలను మచ్చుకు ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ పొందుపరిస్తే చూసినట్లయితే కనుక, 1, వాడు తన మాతృగర్భంలోని రోగాలన్నిటి నుండి అతనికి చనుబాలిచ్చిన ఆయాలోని జాడ్యాలన్నిటి నుండి పరిశుద్ధంగా ఉన్నాడు. ఇక 2వది, మీరు అతని మోముపైని చారలను గమనించినప్పుడు కురిసే మేఘమాలికల్లోని తలతలలాడే మెరుపు తీగల్లా మెరుస్తున్నట్లు కనిపిస్తాయి. ఇది 2వ కవిత.
అంటే ఉదాహరణకి అరబ్ కవితల్లో ఇలా 2 కవితలు ఉదాహరణకి. ఆయిషా రజల్లా గారు ఈ 2 కవితలను ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ముందు చదివి వినిపిస్తూ, దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఈ 2 కవితలకు అందరికన్నా ఎక్కువ పాత్రలు తమరే కదా అని విన్నవించుకున్నారు. అది విని మొహమ్మద్ సల్లం గారు చిరుమందహాసం చేశారు అని తహజీబుల్ కమాల్ 28/319 యొక్క విషయం ఉంది. హదీసు గ్రంథాలలో ఆయిషా రజల్లా గారి నోట ఉల్లేఖించబడిన పలు హదీసులున్నాయి. ఈమె అన్నగారైన మహానీయ అబ్దుర్ రెహమాన్ బిన్ అబూబకర్ రజల్లా గారు తన స్వస్థలానికి బహుదూరాన చనిపోయినప్పుడు ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ ఆయన్ని పవిత్ర మక్కాకు తీసుకువచ్చి ఖననం చేయడం జరిగింది. పవిత్ర మక్కా నగరికి వచ్చినప్పుడు ఆమె తన సోదరుని సమాధిని సందర్శించారు. ఆ సమయంలో అప్రయత్నంగా ఆమె నోట అజ్ఞాన కాలం నాటి ఒక కవి చెప్పిన కవితా కుసుమం వెలువడింది. అదేమిటంటే, మనం సుదీర్ఘకాలం వరకు జుజైమా చక్రవర్తిని వెన్నంటి ఉన్న సహచరుల్లా కలిసి ఉండేవారం. ఇది గమనించిన జనులు ఇక వీళ్ళెన్నటికీ విడిపోరు అనేవారు అనే కవితను చదవడం జరిగింది. ఈ యొక్క విషయం సుననే తిరిమిది హదీస్ నంబర్ 1055లో ఉంది. కురైష్ తెగకు చెందిన బహుదైవారాధకులు మహాప్రవక్త మొహమ్మద్ సల్లం గారును తోలనాడుతూ కీర్తనలు పాడినప్పుడు ముస్లిం కవులు వాటిని ఖండిస్తూ పలికిన కవితలు ఎట్టివి? ఈ విషయం మనకు అమ్మ ఆయిషా రజల్లా వారి ద్వారానే తెలిసింది. విశ్వాసుల మాత ఏమన్నారంటే, ముస్రిక్కుల విమర్శలను తిప్పికొడుతూ ధీటుగా కవితలు వ్రాయండి, అవి వారి గుండెల్లో బాణాల్లా గుచ్చుకోవాలని దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు సూచించారు. మహానీయ ఇబ్నే రవాహా రజిల్లా గారు ఒక కవి. దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి యొక్క సందేశాన్ని అందుకున్న రవాహా రజిల్లా గారు కొన్ని కవితలు అల్లారు. కానీ మొహమ్మద్ సల్లం గారికి అవి నచ్చలేదు. ఆ తర్వాత కాబ్ బిన్ మాలిక్ రజిల్లా గారును ఆదేశించారు. చివరకు హస్సాన్ బిన్ సాబిత్ రజిల్లా గారు వంతు వచ్చింది. మొహమ్మద్ సల్లం గారు సన్నిధికి వచ్చి, యా రసూలల్లాహ్ సల్లల్లాహు మిమ్మల్ని సత్యవంతుడైన ప్రవక్తగా చేసిన ఆ శక్తిమంతుని సాక్షిగా చెబుతున్నాను, ప్రజలు పశువు తోలు వలిచినట్లే నేను వాళ్ళ తోలు వలిచేస్తాను, సెలవేయండి అన్నారు. దానికి మొహమ్మద్ సల్లం గారు, తొందరపడకు, ఖురైషుల వంశవృక్షం గురించి అబూబకర్ రజల్లా గారికి బాగా తెలుసు, ఆయనతో నాకు బంధుత్వం ఉంది, నా బంధుత్వాన్ని గురించి ఆయన్ని అడిగి బాగా అర్థం చేసుకో అన్నారు. హస్సాన్ బిన్ సాబిత్ రజల్లా గారు వెంటనే అబూబకర్ రజల్లా గారి వద్దకు వెళ్ళి ఖురైషుల బంధుత్వ సంబంధాల గురించి, కులగోత్రాల గురించి అడిగి తెలుసుకుని వచ్చి ఇలా విన్నవించుకున్నారు. దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు, మిమ్మల్ని సత్య సందేశహారునిగా చేసి పంపిన వాని సాక్షిగా చెప్తున్నాను, పిండిలో నుంచి జనులు వెంట్రుకను తీసుకున్నంత సునాయాసంగా నేను మిమ్మల్ని వాళ్ళ చిక్కు వలయం నుండి లాక్కుంటాను. తరువాత మహానీయ హస్సాన్ రజల్లా గారు ఒక కీర్తన పాడారు. అందులో ఒక చరణం ఏంటంటే, హాసిం వంశ పెద్దరికానికి మూపురం వంటివాడు, మగ్జూమ్ తెగ మనవడు, మరి నీ తండ్రియే ఒక కట్టు బానిస అని ఇలా ఒక కవిత. ఆయిషా రజల్లా గారు ఏమన్నారంటే, హస్సాన్, నీవు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తరపున జవాబు ఇస్తూ ఉన్నంతసేపు పరిశుద్ధ జిబ్రీల్ అలైహిస్సలాం సహాయం నీకు తోడుగా ఉంటుంది అని దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పగా నేను విన్నాను. ఇంకా ఆమె ఏమన్నారంటే, వారి వ్యర్థ ప్రలాపనలకు హస్సాన్ జవాబు ఇచ్చి నన్ను దుఃఖ వేదన నుండి విముక్తిని చేశాడు అని కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారు. తర్వాత ఆమె ఆ కీర్తనలోని కొన్ని చరణాలు వినిపించారు. అవేంటంటే, మీరు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి చెడుగా వాగితే దిమ్మ తిరిగే జవాబిచ్చాను. నేను చేసిన ఈ పనికి ప్రతిఫలం అల్లాహ్ వద్ద ఉంది. మీరు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి నోటికొచ్చినట్లు వాగారు. చూడబోతే ఆయన సత్పురుషుడు, సాత్వికుడు, దైవ సందేశహారుడు, విశ్వాస పాత్రత ఆయన విశిష్ట గుణము. మా గుర్రాలు కురిసే మేఘాల్లా కదం తొక్కుతున్నాయి. మా ఆడవాళ్ళు తమ పైట కొంగులతో వాటి నోటి కఫాన్ని తుడుస్తున్నారు.
ఖురైషులారా, మీరు కాదన్నా సరే మేము ఉమ్రా చేసి తీరుతాము. అంతిమ విజయం మాదే. చివరకు చీకటి ముసుగు తొలగిపోతోంది. అలా కాదంటారా? మరైతే ఆ రోజు కొరకు ఓపిక పట్టండి. ఆనాడు అల్లాహ్ తాను కోరిన వారికి గౌరవం వసగుతాడు. తృతీయ ఖలీఫా మహానీయ ఉస్మాన్ రజల్లా గారి వీరమరణం పొందిన మీదట మదీనాలో పెచ్చరిల్లిన అరాచకం, అవ్యవస్థ గురించి ఆమెకు తెలిసినప్పుడు అప్పుడు ఆమె మక్కాలో ఉన్నారు. ఆమె నోట వెలువడిన కవిత ఏమిటి అంటే, నా జాతి నాయకులే గనక నా మాట విని ఉంటే నేను వారిని ఈ వంచన నుండి, వినాశనం నుండి గట్టెక్కించే దానిని అని ఆమె చెప్పారు అని తారీఖే తబ్రీ 3/7లో చెప్పడం జరిగింది. జమల్ యుద్ధం సందర్భంగా ప్రాణాలను తెగించి పోరాడుతున్న కొంతమంది శూరులు ఆలపించిన గీతికలను ఆమె మరువలేదు. ఒకసారి వాటిని తలుచుకుని వలవల ఏడ్చేశారు. ఉదాహరణకు ఆ గీతికలు ఇవి. తారీఖే తబ్రీలో 3/57లో చెప్పబడింది. ఓ మా తల్లి, మేమెరిగిన మా మంచి తల్లి, ఎందరు వీరులు గాయపడ్డారో, మరెందరూ నాయకుల చేతులు గడ్డిలా కొయ్యబడ్డాయో మీరు చూడటం లేదా అని చెప్పారు. తారీఖే తబ్రీ 3/57లో నుంచి తీసుకోవడం జరిగింది. కవనంలో సయ్యదా ఆయిషా రజల్లా గారికి గల ఈ అభిరుచిని, ఆసక్తిని చూసి ఆనాటి కవులు తమ వాక్కును ఆమెకు చదివి వినిపించేవారు. మహానీయ హస్సాన్ బిన్ సాబిత్ రజల్లా గారు అన్సారుల్లోకెల్లా ఉత్తమ కవి. అపనింద సంఘటనలో ఆయన కూడా ఒక భాగస్థుడైనందుకు అమ్మ ఆయిషా రజల్లా గారికి ఆయనపై కోపం ఉండాల్సింది. అయితే ఆయన అమ్మ ఆయిషా రజల్లా గారి సన్నిధికి వచ్చి తన కవితలు వినిపించేవారు. ఈ యొక్క విషయాలు బుఖారీ హదీస్ గ్రంథం 4146లో చూడవచ్చు. సయ్యదా ఆయిషా రజల్లా గారు ఆయన్ని మెచ్చుకునేవారు. కవనం ద్వారా ఆయన ఇస్లాంకు చేసిన సేవల్ని శ్లాఘించేవారు. బుఖారీ హదీస్ నెంబర్ 4145, ముస్లిం హదీస్ నెంబర్ 2487లో ఈ యొక్క విషయాలు చూడవచ్చు. ఈ సందర్భంగా ఆమె దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆస్థానంలోని ఇతర కవుల, ముఖ్యంగా మహానీయ కాబ్ బిన్ మాలిక్ రజల్లా గారు, మహానీయ అబ్దుల్లా బిన్ రవాహా రజల్లా గారులను గురించి కూడా ప్రస్తావించేవారు. ఈ యొక్క విషయాలు సహీ ముస్లిం హదీస్ నెంబర్ 2490లో చూడవచ్చు. ఒకవేళ ఎవరి కడుపు అయినా చీము నెత్తురుతో నిండిపోతే దానికన్నా అది కవితలతో నిండటం మంచిది అని హదీసులో ఉంది. సహీ బుఖారీ కితాబుల్ అదబ్ హదీస్ నెంబర్ 6155, సహీ ముస్లిం కవితా ప్రకరణం హదీస్ నెంబర్ 2257లో ఈ యొక్క విషయాలు చూడవచ్చు. ఈ హదీసు మహానీయ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు బుఖారీ హదీస్ గ్రంథం 6154లో, మహానీయ సాద్ బిన్ వక్కాస్ రజల్లా గారు ముస్లిం హదీస్ గ్రంథం 2258లో వీరిచే కూడా ఉల్లేఖించబడింది. ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి గారు దీనిపై ఏర్పరిచిన అధ్యాయం ఇది. మానవుడు అల్లాహ్ సంస్మరణను, విద్యార్జనను, ఖురాన్ పారాయణాన్ని సైతం విస్మరించేలా కవిత్వంలో నిండా మునిగిపోవటం, దీనికి సంబంధించిన వివిధ హదీసుల మధ్య సమన్వయం సాధించడానికి ఈ ఒక్క శీర్షిక చాలాయే అని కాషిఫ్లో చెప్పడం జరిగింది. మహానీయ అబూ హురైరా రజల్లా గారిచే ఉల్లేఖించబడిన హదీసు ఇది. ఈ హదీసు ద్వారా కవనం ఖండించబడినట్లు రూఢి అవుతోంది. అందువల్ల కొంతమంది ఉల్లేఖకులు ఏమంటారంటే, ఈ విషయాన్ని అమ్మ ఆయిషా రజల్లా గారి దృష్టికి తీసుకువచ్చినప్పుడు ఆమె ఏమన్నారంటే, అబూ హురైరా రజల్లా గారికి హదీసు పూర్తిగా జ్ఞాపకం లేదు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలా అనలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకవేళ ఎవరి కడుపు అయినా చీము నెత్తులతో నిండిపోతే దానికన్నా నా గురించి చెడుగా చెప్పిన కవితలతో దానిని నింపటం నయం అని మాత్రమే అన్నారు. ఈ హదీసు ఉల్లేఖకుడు కల్బి. అతడు అబద్ధీకుడుగా, కళ్ళబొల్లి కబుర్లు చెప్పేవాడుగా ప్రతీతి. సయ్యిదా ఆయిషా రజల్లా గారికి కవిత్వం పట్ల ఆసక్తి ఉండేది. ప్రవక్త సహచరమాన్యుల పలుకులపై సైతం ఆమె వ్యాఖ్యానించారని అతనికి తెలుసు. అందువల్ల దీనిని ఆమెకు ఆపాదిస్తే బాగా ప్రాచుర్యం పొందుతుందని భావించి ఆమె పేరును అతడు ప్రస్తావించాడు. అయితే ఈ హదీసు కల్పితమని హదీసువేత్తలు తేల్చి చెప్పేశారు. అసలు విషయం ఏమిటంటే,
కవిత్వం స్వతహాగా మేలైనది కాదు, హానికరమైనది కూడా కాదు. అది ఒక వాక్కు యొక్క సౌందర్య విషయంపై, భావంపై ఆధారపడి ఉంటుంది. విషయం గనక మంచికి భక్తికి విరుద్ధంగా లేకుండా ఉంటే అట్టి కవిత్వంలో దోషం ఏమీ లేదు. లేకపోతే అది నీతి నడవడికల మోముపై మచ్చగా, మనిషి చెప్పే మాటలోని లోపంగా ఉండిపోతుంది. ఈ సూత్రం ఒక్క పద్యానికే కాదు, గద్యానికి కూడా వర్తిస్తుంది. ఇమాం బుఖారీ రహమతుల్లా గారు అల్ అదబుల్ ముఫ్రాద్లో కవిత్వంలోని కళాత్మక సౌందర్యాల గురించి తన అభిప్రాయం తెలుపుతూ ఆయిషా రజల్లా గారు ఈ పలుకులను ఉదాహరించారు. కొన్ని కవితలు మంచివి, మరికొన్నివి చెడ్డవై ఉంటాయి. మంచి వాటిని తీసుకోండి, చెడ్డవాటిని విడిచిపెట్టండి అని చెప్పారు. ఈ యొక్క విషయం అల్ అదబుల్ ముఫ్రాద్ లిల్ బుఖారీ 890లో చెప్పడం జరిగింది. మహనీయ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు ఇదే విషయాన్ని మరికాస్త విపులంగా చెప్పడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ప్రవచనాన్ని ఉదాహరించారు. కవిత్వం కూడా ఒక విధమైన సంభాషణే. మంచి కవితలు మంచి మాటలు లాంటివి, చెడు కవితలు చెడు మాటలు లాంటివి అని అల్ అదబుల్ ముఫ్రాద్ లిల్ బుఖారీ 889లో చెప్పడం జరిగింది. దీని ఆధారంగానే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ప్రవచించారు అని ఆయిషా రజల్లా గారు ఉల్లేఖించారు. కవులలో ఒక మొత్తం తెగను తోలనాడేవాడు చాలా పెద్ద పాపాత్ముడు. అల్ అదబుల్ ముఫ్రాద్ 898 నుంచి ఈ యొక్క విషయం తీసుకోవడం జరిగింది. అంటే ఒకరిద్దరు వ్యక్తులలోని లోపాల ఆధారంగా ఆ తెగ మొత్తానికి వారందరినీ చెడ్డవారుగా చిత్రించడం, నీతిమాలినతనం, కవిత్వాన్ని దుర్వినియోగపరచడం అంటే ఇదేనేమో అని. అంటే ఉదాహరణకి ఈనాడు మనకి దగ్గర ఫోన్ ఉంది, దాన్ని చెడుగా కూడా ఉపయోగిస్తున్నారు, మంచిగా కూడా ఉపయోగిస్తున్నారు. సో ఎలానే ఇది కూడా అని అర్థమవుతుంది మనకి. ఏదైతేనేమి అల్లా దయ వల్ల మనం ఈరోజు ఆయిషా రజల్లా గారికి తెలిసిన కొన్ని విషయాలలో వైద్యం గురించి కూడా కొన్ని విషయాలు తెలుసు, ఆమెకు చారిత్రక విషయాలు అనేక విషయాలు తెలుసు అని, మరియు సాహిత్యం గురించి ఆమె యొక్క ప్రసంగాలు కూడా ఉన్నాయి, ఆమెకి కవిత్వం పైన మంచి పట్టు ఉందని, ఇలాంటి అనేక విషయాలు ఆమెలో దాగి ఉన్నాయని మనకి ఈరోజు తెలుసుకోవడం జరిగింది. ఇన్షాల్లా అల్లా తలిస్తే మనం తర్వాత 22వ భాగంలో శిక్షణ, ధార్మిక తీర్పులు మరియు ఉపదేశాలు ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ముందుగా ఈరోజు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అల్లాహ్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్, అషదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషదు అన్న ముహమ్మద్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే అగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, ప్రాణం పోయేటప్పుడు ఉన్నటువంటి బాధ నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని, మీ యొక్క దాసులని, ఈ యొక్క ప్రసంగం వింటున్న వారిని, దీన్ని ఇతరుల దాకా చేర్చేవారని అందరి తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల నీ యొక్క దాసులు మరణించిన వారు, ఇప్పుడు బ్రతికి ఉన్నవారు, రాబోయేవారు, మరి నీ యొక్క దాసులు ఎవరైతే నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు ఎవరు ఏ విధంగా వారి యొక్క శక్తికి ప్రకారం వారు ఆరోగ్యాన్ని బట్టి, వారి యొక్క వయసుని, వారి యొక్క సంపదని, వారి యొక్క సంపాదనని, వారి యొక్క సంతానాన్ని మరియు దేనిని ఏ విధంగా నీ మార్గంలో ఖర్చు పెట్టారో వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల అలా ఇటువంటి ప్రతి చెడు విషయాల నుంచి, పాపాల నుంచి మమ్మల్ని అందరినీ కూడా క్షమించండి వల్ల, మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల, ప్లీజ్ వల్ల మా పాపాలను క్షమించండి వల్ల, మీరు ఈ సృష్టిలో సృష్టించిన చెడులన్నిటి నుంచి మమ్మల్ని ఇహలోకంలోనూ, సమాధి జీవితంలోనూ, ప్రళయదినం రోజు పరలోకంలో కూడా మమ్మల్ని కాపాడండి వల్ల, మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, మా పాపాలను క్షమించండి వల్ల, అల్లా మీరు మా పైన ఉంచినటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా ఇబ్రాహీం అస్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సేవకాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సేవకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్. అల్లా మీ ప్రవక్తలపైన మరియు ప్రవక్తల యొక్క భార్యలపైన మరియు మీ యొక్క వారి యొక్క సహాబాలపైన
మరియు ఇమాములు, మౌలవీలు, ముఫ్తీలు, దాయిలు ఎవరైతే నీ మార్గంలో పనిచేస్తున్నారో, ఖర్చు పెడుతున్నారో, ఖర్చు పెట్టారో, మరణించారో, ఇప్పుడున్నారో, రాబోతున్నారో అటువంటి నీ యొక్క దాసులందరి తరపున కూడా మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల మా అందరికీ ఇహలోకంలో, సమాజంలో, ప్రళయదిన రోజు పరలోకంలో కూడా కాపాడండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్, అష్హదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్.